వారిద్దరూ సీనియర్ మంత్రులే. ఈ మధ్య కలిసి అనేక వేదికలు పంచుకున్నారు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. కానీ లోలోన పాత పగలు మర్చిపోలేదా? అదేదో టెంపర్ సినిమా డైలాగ్ మాదిరి, ఈగో వైఫై మాదిరి వారు చుట్టే తిరుగుతోందా? ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు కాస్త ఒక్కసారిగా బయటపడ్డాయా? దోస్తు మేరా దోస్త్ అన్నవాళ్ళు కాస్త దుష్మన్లా మారిపోయారా? మరి ఇంతకు ఎవరా ఇద్దరు మినిస్టర్స్? ఏంటా స్టోరీ? కృష్ణా బేసిన్లో కురుస్తోన్న భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుంది. దాంతో ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు ముహూర్తం రెడీ చేశారు అధికారులు. సాగర్ గేట్లు ఎత్తే ప్రక్రియను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించేందుకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేసి ఉంచారు. ఉదయం 10 గంటలకు డ్యాం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజల కార్యక్రమం అనంతరం గేట్లు ఎత్తే ప్రక్రియ ప్రారంభం కావాలి. ఇందుకు సంబంధించి ముందు రోజే టైం ఫిక్స్ చేసి షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. గేట్లు ఎత్తే కార్యక్రమం ముగిసిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సైతం మంత్రుల చేత ప్రారంభం చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మంత్రులు కోఆర్డినేషన్ చేసుకున్నారట. షెడ్యూల్ ప్రకారం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నాగార్జున సాగర్ చేరుకోవాలని ముందు రోజే ఫిక్స్ అయ్యారట ముగ్గురు మంత్రులు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటే 10 గంటల తర్వాత గేట్లు ఎత్తే కార్యక్రమం పూర్తవుతుందని డిసైడ్ చేసుకున్నారట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి. అయితే మంత్రులు ముందుగా ఫిక్స్ చేసుకున్న టైం ప్రకారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లు అనుకున్న సమయానికి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చారు. కానీ ఆ సమయానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. సరే 5 నిమిషాలు అటు ఇటుగా చేరుకుంటాడులే అని భావించారు మంత్రి కోమటిరెడ్డి. గంట అయినా మంత్రి ఉత్తమ్ ఇంకా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనేలేదు. ఇక అంతే, మంత్రి కోమటిరెడ్డికి సహనం నశించింది. ఉత్తమ్ ఏమైనా సీఎంనా? నేను సీనియర్ మంత్రినే, నాకు ప్రోగ్రామ్స్ ఉండవా? గంటకు పైగా వెయిట్ చేయిస్తావా అంటూ తీవ్ర అసహనానికి గురయ్యారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక అక్కడే ఓపికతో ఉన్న అడ్లూరి లక్ష్మణ్, అన్నా పోని జరిగిందేదో జరిగింది, ఓ 10 నిమిషాలు ఉండండి అని కోమటిరెడ్డితో అనగా ససేమిరా అన్నారట. మంత్రి అయి ఉండి సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ కారెక్కి వెళ్లిపోయారట. ఇక కోమటిరెడ్డి అలా వెళ్లిన కొద్దిసేపటికే ఉత్తమ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారట. అక్కడ జరిగిన విషయం తెలుసుకొని షాక్ అయ్యారట. కోమటిరెడ్డి అలకబోనిన సమాచారం తెలుసుకున్న ఉత్తమ్ కోమటిరెడ్డికి కాల్ చేశారట. దాంతో 2 మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమం ముగిసేంత వరకు మళ్లీ ఉత్తమ్కు కాల్ బ్యాక్ కూడా చేయలేదట. ఇక చేసేదేమీ లేక మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా టూర్ కంప్లీట్ చేసుకున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మంత్రి ఉత్తమ్ తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక వహించారనే విషయం బయటకు పొక్కడంతో కోమటిరెడ్డి వర్గీయులంతా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఓ సీనియర్ మంత్రిని ప్రోగ్రాంకు పిలిచి అవమానిస్తారా అంటూ అసహనంతో రగిలిపోతున్నారట. గతంలో ఉత్తమ్ అంటే కోమటిరెడ్డి ఒంటి కాలుపై లేచిన సందర్భాలున్నాయి. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన్ను నల్గొండ నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా కోమటిరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారని ప్రచారం ఉంది. అంతేకాక నల్గొండ పార్లమెంటు పరిధిలోకి వచ్చే నల్గొండ జిల్లా కేంద్రంలో అప్పటి ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకుండా చేశారని ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డే అని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోవర్టుగా వ్యవహరించాడనే తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అసలు పడేది కాదని, కానీ కాంగ్రెస్ 10 ఏండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ఈ మధ్య కొంత కలిసికట్టుగా ఉంటున్నారని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఉత్తమ్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య చిచ్చుకు మరో కారణం కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా షేర్ ఆటో కాదు హెలికాప్టర్ అండోయ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అత్యధిక సార్లు హెలికాప్టర్ వినియోగించిన మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రికార్డులకెక్కారట.
ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన కోసం హెలికాప్టర్ వాడుతుంటే మీరెందుకు హెలికాప్టర్ వాడకూడదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరగణం పట్టుబడుతున్నారట. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 1-2 సార్లు హెలికాప్టర్ను తన పర్యటన కోసం వినియోగించారు. హెలికాప్టర్ విషయంలో సైతం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. కొన్ని సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పర్యటనల కోసం హెలికాప్టర్ అడిగితే సీఎంఓ నుంచి లేదనే సమాధానం వచ్చిందట. దాంతో ఉత్తమ్ ప్రతి ప్రోగ్రాంకు హెలికాప్టర్ అరేంజ్ చేస్తారు, కానీ సీఎం రేంజ్ వ్యక్తిని నా టూర్లకు మాత్రం నో చెబుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మొత్తం మీద మంత్రి ఉత్తమ్ కోమటిరెడ్డి మధ్య ఇంటర్నల్గా వైరం ఉన్నా ఉమ్మడి జిల్లా ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం ఇద్దరు ఒకే స్టేజ్ను పంచుకున్నప్పుడు ఒకరిని ఒకరు పొగుడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ పర్యటన విషయంలో గంట వెయిట్ చేయించడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్లిపోయిన విషయం కాస్త సీఎం దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరుపై పొలిటికల్ సర్కిల్స్లో తెగ చర్చ నడుస్తోంది. మరి మినిస్టర్ల పంచాయతీ ఇంతటితో ముగుస్తుందో ముందు ముదురుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నట్టు సమాచారం.